అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందా? అధికార యంత్రాంగం అలసత్వంగా నడుస్తుందా? కాంట్రాక్ట్ సంస్థలు కనీసంగా కూడా స్పందించట్లేదా? పెట్టుకున్న లక్ష్యాలు చేరడం కష్టమేనా? ఇలాంటి అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అమరావతిలో నిర్మాణ వ్యవహారం ఎంత మందకొడిగా సాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. అమరావతి ప్రాంతంలో గ్రూప్ డి సిబ్బందితో పాటుగా గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. ఆ పనుల్లో కాంట్రాక్ట్ సంస్థలు ఏమాత్రం చొరవ చూపడం లేదు అన్నది మంత్రి నారాయణ అసహనానికి కారణం. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో నిర్మాణ పనుల తీరు మీద కొంత అసహనం కనిపిస్తోంది. ఈ అసహనానికి తోడుగా అనేక మంది టీడీపీ శ్రేణులు కూడా పనుల్లో జరుగుతున్నటువంటి ఆలస్యం మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేరుగా మంత్రే ఆలస్యం జరుగుతుందని అంగీకరించడం, ఆలస్యానికి నిర్మాణ సంస్థ కారణమంటూ నెపం అటువైపు నెట్టడం కీలకమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అని 2024లో ప్రకటించారు. 2027 అంటే వచ్చే ఏడాది నాటికి అమరావతి రాజధాని దాదాపు ఒక రూపం దాల్చి ఉండాలి. కానీ ఇప్పటికీ అమరావతిలో కీలకమైనటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో పునాదుల దశ కూడా దాటలేదు. దాదాపు మార్చిలోకి వచ్చాం. మరో 3-4 నెలల్లో వర్ష సీజన్ ప్రారంభమవుతుంది. ఈసారి ఎల్నీనో ప్రభావం లేకపోతే భారీ వర్షాలు కనుక కురిస్తే మరోసారి అమరావతిలో ముంపు బెడద పొంచి ఉంటుంది. ఇలాంటి తరుణంలో పనులను వేగవంతంగా చేసి నిర్మాణం త్వరగా జరపాల్సినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు కానీ, సిఆర్డీఏ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ అందుకు విరుద్ధంగా సాగుతుందా అనే సందేహాలు బలపడతాయి. తాజాగా మంత్రి నారాయణ ఆగ్రహించినటువంటి గ్రూప్ డి సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం విషయంలో షాపూర్జీ పరిలోంజీ సంస్థ చాలా తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తుందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలు సకాలంలో విడుదల చేయకపోవడంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఏకంగా 5 నెలల పెండింగ్ వేతనాలు రిలీజ్ చేయాలి అంటూ కార్మికులు ధర్నాకు పూనుకున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు నిలిపివేసి కార్మికులే ఆందోళన చేసినటువంటి ఘటన కలకలం రేపింది. దానికి సిఐటియు నాయకత్వం మద్దతుగా నిలబడింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు, కార్మికులతో చర్చలు జరిపారు, పెండింగ్ జీతాలు విడుదల చేసేదానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాత్రమే అమరావతిలో నిర్మాణ పనుల వైపు కదలిక మొదలైనట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఒకవైపు కార్మికులకి వేతనాలు ఇవ్వక, రెండో వైపు పనులు వేగవంతంగా సాగక, మూడో వైపు ప్రభుత్వం పెడుతున్నటువంటి గడువు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో అమరావతి భౌతవ్యం ఎటు మళ్ళుతుంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనుల్లో అలసత్వం ఉండకూడదు, జాప్యం జరగకూడదు, కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారంగా పనులన్నీ పూర్తి చేయాల్సిందే అంటూ సిఆర్డీఏని ఆదేశిస్తున్నారు. మంత్రి నారాయణని ఆయన వేగవంతంగా పనులు చేయాలంటూ కంగారు పెడుతున్నారు. దాంతో మంత్రి నారాయణ నిర్మాణ సంస్థల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణ సంస్థలు అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద మరింత పనిభారం పెంచే దిశలో సాగుతున్నాయి. కానీ పనులు మాత్రం ఆశించినట్టుగా సాగడం లేదు, ఊహించినట్టుగా కనిపించట్లేదు. ఇప్పటికీ సిఆర్డీఏ సంబంధించినటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టడానికి అవసరమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు. మంత్రి నారాయణ గత ఏడాది సెప్టెంబర్లో చెప్పిన దాని ప్రకారంగా ఫిబ్రవరిలోనే స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావాలి, సీడ్ యాక్సెస్ రోడ్ నేరుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనెక్ట్ కావాలి. కానీ ఫిబ్రవరి గడిచిపోయింది, మార్చి మొదలైపోయింది, కానీ ఇంకా స్టీల్ బ్రిడ్జ్ కొలిక్కి రాలేదు. మార్చి నెలాఖరు తీసుకొస్తాం అంటూ జనవరిలో ప్రకటించారు. కానీ అలా గడువులు పెరుగుతున్నాయి, కానీ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు అనే ప్రశ్నగానే మిగులుతున్నాయి. ఈ తరుణంలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం వీలైనంత వేగంగా పూర్తి చేయాలని, రాజధాని పనుల్లో మరింత చొరవగా పనిచేయాలని అక్కడ ప్రాంత వాసులంతా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం తీరు అందుకు విరుద్ధంగా ఉంది. ప్రకటనలేమో బారెడుంటే పనులేమో మూరుడన్నట్టుగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో అమరావతికి ప్రభుత్వం పెట్టుకున్న షెడ్యూల్ ఏ దిశలో సాగాను, మంత్రులే నిర్మాణ పనుల జాప్యం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇక పనులు ఇంకెంత నత్తనడక నడుస్తున్నాయో ఎవరికైనా ఇట్టే అర్థం కావాల్సిన పరిస్థితిగా అనేక మంది భావిస్తున్నారు. మొత్తంగా రాజధాని వ్యవహారం మాత్రం
2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయే ప్రమాదం దిశలో ఉందా అనే అభిప్రాయం కూడా కొంతమందిలో మొదలైపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వేగవంతంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి కాంట్రాక్టులు పిలిచారు, టెండర్లు అప్పగిచ్చారు. ఆ తర్వాత 50,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పులు కూడా తీసుకొచ్చారు. ఆ అప్పులతో ఆ కాంట్రాక్ట్ పనులైనా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దాని మీదైనా శ్రద్ధ పెడతారా? వీలైనంత వేగంగా నిర్మాణ పనులు చేయగలుగుతారా? చూడాల్సినటువంటి వ్యవహారం.